హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. నాగార్జున అండ్ బిగ్ బాస్తో పెట్టుకుంటే సుమ్మైపోద్ది. బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్ ఏంటంటే నాగార్జున సార్ వార్నింగ్ మామూలుగా ఇవ్వలేదు. ఎందుకంటే బిగ్ బాస్ నంత అలా తిడితే ఎందుకు ఊరుకుంటారు? మామూలుగా ఇవ్వలేదు. ఆ అబ్బాయికి ఖచ్చితంగా అలా తిట్టాల్సిందే. నార్మల్ గా మాట్లాడి చాలా వరస్ట్ గా మాట్లాడాడు. ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడే నాగార్జున సార్ సోనియాని అడిగారు, నువ్వు సంచాలక్క బాగా ఆడవా ఆడలేదా అని. సోనియా దాని కన్ఫ్యూజన్ అన్నది. ఆ అబ్బాయి వాడిన మాటలు మామూలుగా లేవు. వాళ్ళ పిల్లలకి ఏదో గొడవ అయి ఉంటది, అలా రాసేస్తున్నాడు. అసలు దిమాక్ లేదు, నాకే స్క్రిప్ట్ ఇస్తే నేనే రాస్తాను, బయటికి వెళ్ళి నేను సినిమా తీస్తాను, బయటికి వెళ్ళి ఎలాగంటాను, వీడి మీద ఒక సినిమా తీస్తాను, బయాసుడు బిగ్ బాస్ ఇది చేస్తాను. ఏంటి ఆ మాటలు ఏంటి? బ్లాంకెట్స్, 100 రూపాయల బ్లాంకెట్స్, అసలు 100 రూపాయలు కూడా సేల్ అవ్వ ఈ బ్లాంకెట్స్. అసలు బిగ్ బాస్ కి దేనికి వెళ్ళారు? బిగ్ బాస్ కి మీరు అవసరమా లేదా బిగ్ బాస్ మీకు అవసరమా? అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడుంటే సరిపోదును. అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ ని కమ్మేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. బిగ్ బాస్ కి వెళ్ళి బిగ్ బాస్ ని కమ్మేయడం అంటే నాకు అయితే అర్థం కాలేదు. అంత వరస్ట్ గా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాగే అవుతుంది. మరి ఇంకా ఫ్లో ఉంది, అందరూ నవ్వుతున్నారని చెప్పి ఊరిక వేసేసుకోకూడదు కదా బిగ్ బాస్ ని. నాకైతే చాలా కరెక్ట్ అనిపించింది నాగార్జున సార్ అలా రియాక్ట్ అవ్వడం అండ్ అలా తిట్టడం. నాకైతే చాలా కరెక్ట్ అనిపించింది ఆ అబ్బాయి మ్యాటర్ లో. అండ్ నెక్స్ట్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. ప్రేరణకి చాలా గట్టిగా కోటింగ్ ఇచ్చారు నాగార్జున సార్. ఎందుకంటే క్యారెక్టర్ లెస్ అన్నది, రాక్షసి అన్నది, ఏ మాటలు మాట్లాడింది. ప్రేరణ అయితే గేమ్ బానే ఆడుతుంది, చాలా స్పోర్టివ్ గా తీసుకుంటుంది, కానీ అప్పుడప్పుడు ట్రిగర్ అయిపోయి నోటికి వచ్చింది మాట్లాడుతుంది అనమాట. పోరా, పోవే, ఇలాంటివన్నీ ట్రిగర్ అయితే ఖచ్చితంగా అలాంటి మాటలు కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ప్రేరణకైతే చెప్పారు. ప్రేరణ అయితే ఏమైందని చెప్పింది, దానికి వీడియో కూడా చూపించారు. ఆ వీడియోలో కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యింది ప్రేరణయే. సో ప్రేరణ ఏదో తప్పు అనిపించింది అక్కడ. ఇంకొక వీడియోలో ప్రేరణ దోశ వేయడం నార్మల్ గానే ఉంది, అది కూడా వీడియో చూపించారు. కానీ విష్ణుప్రియ అని వేసారన్నట్టు చెప్పింది. అంతేం లేదు అక్కడ, అంతలా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. విష్ణుప్రియ చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యింది అనిపించింది. ఆ వీడియో చూసాక కూడా విష్ణుప్రియ అర్థం చేసుకోవాలి, అంత మ్యాటర్ లేదన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో మణికంఠ ఇరుక్కున్నాడు అనవసరంగా. వీళ్ళని కామప్ చేద్దాం అన్నట్టు ఇంకొకరు వచ్చి ఆడడం వల్ల, అది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అలాగా పాకి పెద్దదైపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో మణికంఠ అయితే ఖచ్చితంగా పప్పు అయిపోయాడు అండ్ ఇరుక్కున్నాడు, ఎరుపప్పు అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే, ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా ట్రోల్స్ అవుతున్నాయి మణికంఠ మీద. హగ్ స్టార్ అని చెప్పి అందరికి హగ్స్ ఇస్తూనే ఉన్నాడు. అందుకని చెప్పి ఒక వీడియో చూపించారు, యష్మికి హగ్ ఇవ్వడం, యష్మి ఇరిటేట్ అవ్వడం, అది వీడియో చూపించారు. అది మణికంఠ అర్థం చేసుకుని నెక్స్ట్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. లేదంటే ఇంకా చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది బయటికి. ఇప్పటికే చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది. వీడు ఖచ్చితంగా హగ్ తీసుకుంటాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే అన్నట్టు అలాగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు గేమ్ బాగా ఆడారని చెప్పారు. నాకైతే ఎక్కడ కనిపించలేదు, అప్రిషియేట్ చేశారు. బాగా ఆడారు గేమ్, కొద్దిగా పెద్ద రకం కొంచెం తగ్గించు అనేసి అన్నారు. అంటే కొద్దిగా వేరే వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇతను ఆడుకుంటే సరిపోతుంది. నిఖిల్ సోనియాకి ఎందుకు గుడ్ ఇచ్చారు అనేది అడిగారు. ఆ టాపిక్ మధ్యలోనే ఆగింది. దాని గురించి మాట్లాడదాం అన్నారు, దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి చూడాలి. మరి పృథ్వీరాజ్ కి గేమ్ బాగా ఆడానని చెప్పారు. నిజంగా పృథ్వీరాజ్ చాలా బాగా ఆడాడు గేమ్. ఒకటి చాలా అగ్రెసివ్ అయిపోయాడు. సో అదొకటి కంట్రోల్ చేసుకుంటే పృథ్వీరాజ్ లో బాగుంటది. పృథ్వీరాజ్ కూడా చెప్పాడు ఏంటంటే, నేను అలా అగ్రెసివ్ గా ఉంటే నా జోలికి ఎవరో రారు, అందుకే నేను అలా అగ్రెసివ్ గా యాడ్ చేస్తున్నాడు. కొంచెం ఆ అగ్రెసివ్నెస్ ఏంటంటే వేరే వాళ్ళ మీద యాడ్ చేస్తే బాగానే ఉంటది, కానీ వాళ్ళ టీం మీద యాడ్ చేస్తే ఇలాగే చాలా అగ్రెసివ్ యాంగ్రీ మ్యాన్ లా కనిపిస్తాడు. అప్పుడు పృథ్వీరాజ్లో అదొకటి అయితే చెప్పారు. గర్ల్స్ అందరూ ఈ ఎక్స్ టాస్క్ ఎరగదీశారు కాబట్టి 6 lakhs ఇంక్రీజ్ అయ్యింది ప్రైజ్ మనీ అనేది. అది చాలా హైలైట్. నిజంగానే గర్ల్స్ అందరూ చాలా అంటే చాలా బాగా ఆడారు. అందరూ చాలా స్పోర్టివ్ గా ఆడారు. రేపు ఎలిమినేషన్ ఎవరవుతారో అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పృథ్వీరాజ్ అని వస్తుంది, ఆదిత్య ఓం అని వస్తుంది, అండ్ అబ్బాయి అని వస్తుంది. మరి చూడాలి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.